రోస్వెల్ సంఘటన యుఎఫ్ఓ 1947 జూలైలో న్యూ మెక్సికోలోని రోస్వెల్లో ఒక రైతు అయిన విలియం మార్క్ బ్రేజెల్ తన పొలంలో విచిత్రమైన శిథిలాలను కనుగొన్నాడు. ప్రారంభంలో యుఎస్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇది ఫ్లయింగ్ డిస్క్ శిథిలాలని ప్రకటించింది, కాని తరువాత దానిని వాతావరణ పరిశోధన బెలూన్ అని చెప్పింది. అప్పటి నుండి రోస్వెల్ సంఘటన ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ యుఎఫ్ఓ సంఘటనగా మారింది. చాలా మంది వ్యక్తులు తమకు యుఎఫ్ఓ కనిపించాయని, వాటిని అమెరికన్ ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు. 2023లో యుఎస్ కాంగ్రెస్లో ఈ విషయం మళ్లీ చర్చకు వచ్చింది. బెట్టీ మరియు బార్నీ హిల్ అపహరణ. సెప్టెంబర్ 1961 బెట్టీ మరియు బార్నీ హిల్ దంపతులు న్యూ హాంప్షైర్ ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు వారిని యుఎఫ్ఓ వెంబడించిందని, తరువాత విదేశీ ప్రాణులు వారిని అపహరించి వైద్య పరీక్షలు చేసినట్లు చెప్పారు. వారి జ్ఞాపకాలు పొందుపరిచిన హిప్నోసిస్ అనే పుస్తకం ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన యుఎఫ్ఓ సాహిత్యంలో మొదటి గ్రహాంతరవాసుల అపహరణ కేసుగా ప్రసిద్ధి చెందింది. బెట్టీ హిల్ తాము చూసిన ఒక నక్షత్ర మ్యాప్ను చిత్రీకరించారు. అది 1969లో ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్న మ్యాప్ జీటా రెటికులి నక్షత్ర వ్యవస్థను పోలి ఉందని గుర్తించారు. ఆ సమయంలో ఈ నక్షత్ర వ్యవస్థ గురించి సామాన్య ప్రజలకు తెలియదు. కాబట్టి వారు చెబుతున్న యుఎఫ్ఓ అపహరణ, వైద్య పరీక్షలు అన్నీ నిజమని తెలుస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రావిస్ వాల్టన్ అపహరణ 1975. ట్రావిస్ వాల్టన్ అరిజోనాలో 5 సహచరులతో పనిచేస్తున్నప్పుడు ఒక పెద్ద కాంతితో నిండిన యుఎఫ్ఓచే అపహరించబడ్డాడు. అతను 5 రోజుల తరువాత తిరిగి కనిపించాడు. వాల్టన్ మరియు అతని సహచరులు పాలిగ్రాఫ్, లై డిటెక్టర్ పరీక్షలను చేయగా వారు చెబుతున్న అన్ని విషయాలు కరెక్ట్ అని తేలింది. వాల్టన్ తన అనుభవాన్ని ఫైర్ ఇన్ ది స్కై అనే పుస్తకంలో వివరించాడు. అతను తనను అపహరించిన ప్రాణులు మానవులను పోలి ఉన్నాయని, పొట్టిగా, పలచని శరీరాలతో, పెద్ద కళ్లతో ఉన్నాయని వర్ణించాడు. రెండింగ్ లెసామ్ ఫారెస్ట్ సంఘటన. డిసెంబర్ 1980లో యూకే సఫోక్ కౌంటీలోని రెండింగ్ లెసామ్ ఫారెస్ట్లో అస్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది విచిత్రమైన కాంతులు, అజ్ఞాత ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ మరియు విదేశీ ప్రాణులను చూసినట్లు నివేదించారు. మొదటి సాక్షి జిమ్ పెన్నిస్టన్ ఒక మెరుస్తున్న లోహపు వస్తువును చూశాడని, దాన్ని స్పర్శించినప్పుడు విచిత్రమైన చిహ్నాలు గుర్తించాడని చెప్పాడు. ఈ సంఘటన బ్రిటన్లోని రోస్వెల్ అని పిలవబడుతుంది. దాదాపు 3 రోజులపాటు చాలామంది సాక్షులు విచిత్రమైన సంఘటనలను చూశారని నివేదించారు. ప్రేతోరియా యుఎఫ్ఓ వేవ్. మార్చి 1991 దక్షిణ ఆఫ్రికాలోని ప్రేతోరియాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది చూస్తుండగా ఒక భారీ ఆకారపును చూశారు. ఈ సంఘటనను పేపర్లు మరియు టెలివిజన్ కవర్ చేశాయి కూడా. ఎన్నో ఫోటోలు మరియు వీడియోలు తీయబడ్డాయి. ప్రేతోరియా యుఎఫ్ఓ అనేది ఎగిరే ట్రయాంగిల్లాగా ఉంది. చాలా మంది సాక్షులు దాని నుండి విచిత్రమైన కాంతులు వస్తున్నట్లు చెప్పారు. దక్షిణ ఆఫ్రికా ఎయిర్ ఫోర్స్ ఈ సంఘటనను విచారించింది, కానీ ఆ తరువాత విషయాలను బయటకు రానియలేదు. జపాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1628 అలాస్కా. నవంబర్ 1986 17న జపాన్ ఎయిర్లైన్స్ కార్గో ఫ్లైట్ 1628 అలాస్కాపై ఎగురుతున్నప్పుడు పైలట్ కెంజో తెరిచి వారి విమానాన్ని వెంబడించిన భారీను చూశాడు. 50 నిమిషాల పాటు రాడార్ ద్వారా ఈ యుఎఫ్ఓ గుర్తించబడింది కూడా. ఎఫ్ఏఏ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రాడార్ డేటా మరియు ఆడియో రికార్డింగ్లు వెలువరించింది. పైలట్ కెంజో తెరుచి ఈ సంఘటన గురించి, అది చాలా పెద్ద వస్తువు, ఒక విమానానికి 2 లేదా 3 రెట్లు పెద్దది. ఇది సగం గుండ్రంగా ఉంది, పైన 4 లేదా 5 చిన్న వెలుగులు ఉన్నాయి. ఇది నారింజ రంగు కాంతితో ప్రకాశిస్తోంది. ఆ సంఘటన ఇప్పుడు తలుచుకున్నా చాలా ఆందోళన కలుగుతుందని చెబుతుంటారు. కాప్ సిరిల్లో యుఎఫ్ఓ మరియు సెన్సేషనల్ ఫుటేజ్. కానాడా. నవంబర్ 1978 21న ఒక కాప్ సిరిల్లో పెరులోని చాలా మంది ప్రజలు ఒక పెద్ద యుఎఫ్ఓను చూశారు. నాటి పెరు జర్నలిస్ట్ ఆంటోనియో హునాకో ఇక్కడ మొదటిసారిగా ఎగిరే సాసర్లు రికార్డ్ చేయబడ్డాయి. ఈ ఫుటేజ్ పెరు మరియు అంతర్జాతీయ మీడియాలో ప్రదర్శించబడింది. అనేక వీడియోలు మరియు ఫోటోలు తీయబడ్డాయి. ఇందులో లోహపు ఫ్లయింగ్ ఆబ్జెక్ట్లు విచిత్రమైన కదలికలతో కనిపిస్తున్నాయి. స్థానిక పోలీసులు కూడా ఈలను చూశారని చెప్పారు. కొలార్ యుఎఫ్ఓ సంఘటన. భారతదేశం. 1996లో కర్ణాటకలోని కొలార్ జిల్లాలో అనేక వారాల పాటు యుఎఫ్ఓ కనిపించింది. వందలాది సాక్షులు రాత్రులలో విచిత్రమైన వెలుగులు ఆకాశంలో కనిపించడాన్ని చూశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఈ సంఘటనలను పరిశీలించింది. ఒక సాక్షి చెప్పిన ప్రకారం ఆకాశంలో ఒక పెద్ద వస్తువు మెరుస్తున్న లైట్లతో కనిపించింది. అది చాలా వేగంగా కదిలింది, ఆగింది, మళ్లీ మరో దిశలో వెళ్ళింది. ఇది ఏ విమానం లేదా హెలికాప్టర్ కాదు.
ఆ సంఘటన చూసిన వారందరూ ఇప్పటికీ ఒక విచిత్రమైన భయాన్ని వ్యక్తం చేస్తుంటారు. వెస్టాల్ కాంటాక్ట్ బ్రెజిల్ 1957లో బ్రెజిలియన్ రైతు అంటోనియో విల్లాస్ బోయాస్ తనను విదేశీ ప్రాణులు అపహరించినట్లు చెప్పాడు. అతని కథనం ప్రకారం అతను పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒక యుఎఫ్ఓ అతనికి సమీపంలో దిగింది. అందులో నుండి విదేశీ ప్రాణులు వచ్చి అతనిని లోపలికి తీసుకెళ్లారు. వారు అలా తీసుకువెళుతున్న వారిని ఎదిరించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని చెప్పాడు. అనూహ్యంగా వారు అతనితో శారీరక సంబంధం పెట్టుకున్నాయట. ఆ తరువాత అతడిని అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. డాక్టర్లు బోయాస్ను పరీక్షించినప్పుడు అతని శరీరంపై విచిత్రమైన గాయాలు కనిపించాయి. ఇది యుఎఫ్ఓ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ అపహరణ కేసులలో ఒకటి. జింబాబ్వే స్కూల్ ఎన్కౌంటర్ జింబాబ్వే సెప్టెంబర్ 1994 16న జింబాబ్వేలోని రువా సమీపంలో ఆరియా స్కూల్లో 60 మందికి పైగా పిల్లలు మరియు టీచర్లు ఒక యుఎఫ్ఓ మరియు విదేశీ ప్రాణులను చూశారని చెప్పారు. పిల్లలందరినీ విడివిడిగా ప్రశ్నించగా ఆ ప్రాణుల గురించి అందరూ ఒకేలా వర్ణించారు. నల్లని దుస్తులు, పెద్ద కళ్ళు, విచిత్రమైన ప్రవర్తన కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటనను హార్వర్డ్ యూనివర్సిటీ తరువాత విచారించింది. ఆ సమయంలో పిల్లలు చిత్రించిన ఎన్నో చిత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. స్కూల్లో ఉన్న చాలామంది ఇప్పటికీ తాము చూసిన దాన్ని గుర్తుచేసుకునే భయాందోళనలకు లోనవుతుంటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.